మా చంటిగాడు లోకల్, మా చంటిగాడు లోకల్ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ కు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంత లోకలో లోకానికి చెప్తున్నాడు. లోకల్ లేదు, పాడలేదు. అసలు జూబ్లీహిల్స్ లో ఉన్న గల్లీలు ఎన్ని, బస్తీలెన్ని, బాటలెన్ని అనేది చింతాకు మందం కూడా తెలియనట్టే కొడుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నానట్రా, కాంగ్రెస్ పార్టీ శాంతిగాడు ఎంత పర్ఫెక్ట్ ఉన్నాడో మీరే చూడుండ్రి. ఇన్నరా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎంత లోకల్ శాంతిగాడు అర్థమైందా? ఇట్లా బాట ఉన్నదా, ఈ గల్లీ నుంచి పోవచ్చా, ఇట్లా పోతే ఎక్కడికి పోతాం అని అడుగుతున్నాడు. జూబ్లీహిల్స్ లోనే పుట్టి, జూబ్లీహిల్స్ లోనే పెరిగి, జూబ్లీహిల్స్ లోనే ఆడుకున్న చంటిగాడు నవీన్ యాదవ్ అయితే ఏ గల్లీ ఎక్కడికి పోతుంది, ఎటు నుంచి ఎటు పోతే ఏ బస్తు వస్తుంది అనేది తనకు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియవద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ చంటిగాడు నవీన్ యాదవ్ కు బాటల మీదనే బరాబర్ నజర్ లేదు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ కష్టాల గురించి, వాటిని తీర్చే పద్ధతి గురించి ఏం తెలుస్తుంది? లోకల్ లేదు, పాదలేదు. తండ్రి సాటు కొడుకు తిరుగా చిన్న శ్రీశైలం యాదవ్ దందాల నడమ పెరిగి ఇప్పుడు జూబ్లీహిల్స్ లోకల్ క్యాండిడేట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు బాటలే తెలుస్తలేవు, పబ్లిక్ బాధలే తెలుస్తలేవు. అవి చూడుండ్రి, దండ పెట్టుకొని సాయబ్ తాత నిల్చొని ఉంటే అక్కడికి పోయి తాత వేయక ముందే దండ మెడలు వేసుకుంటుండు. కిసొంటి లీడర్ గెలిచినట్టే ఇక అని అనుకుంటున్నారట జూబ్లీహిల్స్ పబ్లిక్ కూడా. తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన ఓ యుద్ధ వీరుణ్ణి గన్న సత్యనారాయణ సారు ఇక లేరు. అవును, మాజీ మంత్రి హరీష్ రావు సార్ తండ్రికి నిండు నూరేళ్లు నిండినాయి. సత్యనారాయణ సారు మీరు ఇప్పుడు ఏ లోకాన్ని ఉన్నారో గాని మా కోసం తన్లాడే, మాలో ఒక్కని తిరగమెదిలే హరీష్ రావును మాకు ఇచ్చిండ్రు. ప్రజలకు కష్టం వస్తే తన కండ్లు దడిచే గుణమున్న హరీష్ రావు సార్ను చదివించి పెద్ద చేసి నలుగురు కోసం పాటు పడేటట్టు తయారు చేసడానికి సత్యనారాయణ సారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత తిప్పలు పడ్డాడో. మంచి గుణమైన చెడు బుద్ధులైన అయ్యవల నుంచే వస్తాయి అంటారు. పెంపకాన్ని బట్టే మంచి చెడు అనేది ఉంటది అంటారు. అట్లా మన తెలంగాణకు ఓ గొప్ప లీడరు, మంచి మనసున్న మహారాజు హరీష్ రావును తయారు చేసటానికి తండ్రిగా ఎంత దానిలాడిండో, ఎన్నెన్ని మంచి మాటలు చెప్పిండో. అందుకే హరీష్ రావు సారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి తన కోసం పాటు పడ్డది యాదికొచ్చి కన్నీ లాపుకుంటలేడు. ఎంత గొప్ప జన్మనిచ్చినో బాబు అని దుఃఖం జిల్లుతున్నాడు. ఈ ముచ్చటరికైన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హరీష్ రావు ఇంటికి చేరుకున్నాడు. మేనమామ కేసీఆర్ ను చూడంగానే హరీష్ రావు సార్ కు కడుపులో ఉన్న బాధ బయటకు వచ్చినట్టు అయింది కావచ్చు. కేసీఆర్ కాలు మొక్కి కావులిచ్చుకున్నాడు. తర్వాత కేసీఆర్ పూల దండలేసి దండాలు పెట్టిండు. అంతకంటే ముందే కేటీఆర్ వచ్చి హరీష్ రావును అత్తుకున్నాడు. అట్లనే వరుసగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. తెలంగాణ సర్కార్ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్లు వచ్చి పరామర్శ చేసిండ్రు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇట్లా చాలా మంది లీడర్లే వచ్చిండ్రు. మనం కూడా సత్యనారాయణ రావు సారు ఆత్మ శాంతించాలని కోరుకుంటాం.